క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిటిఎం శ్రీ అభయాంజనేయ స్వామి భూముల వివాదం అగ్గిరాజేసింది. శ్రీ అభయాంజనేయ స్వామి మాన్యం దాతలు తమ కుటుంబీకులే అన్న రెడ్డి స్వామి. తనపై అసత్య ఆరోపణల వెనుక సిటిఎం 2 సర్పంచ్ భర్త బండపల్లి అక్కులప్ప అంటూ ధ్వజం. కబ్జాదారుడు వైసీపీ నేత అక్కులప్ప అంటూ కూటమి నాయకులు ప్రెస్ మీట్. సర్వే నెంబర్లతో సహా అక్కులప్ప మీద ఆరోపణలు. లారీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో 40 మందికి తీవ్ర గాయాలు. ముగ్గురిని తిరుపతికి రిఫర్ చేసిన వైద్యులు. తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళు పరిధిలోని సర్కార్ తోపు వద్ద మలుపులో సంఘటన. క్షతగాత్రులతో నిండిపోయిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి. మిన్నంటిన రోదనలు, బంధువులు ఆర్తనాదాలు. విఖ్యాత విజయభారతి పాఠశాలలో కన్నుల పండుగగా రామాయణ నాటక ప్రదర్శన. విద్యార్థుల వేషధారణ, ఆహార్యం, వాచకం, నటన కౌశలం, నభూతో నా భవిష్యత్. ఆహుతుల చూపులు తిప్పుకోనియని ప్రదర్శన. ఎమ్మెల్యే షాజహాన్, బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డిలు దీవెన్ల, అభినందనల వర్షం. ఆద్యంతం రమణీయం, ఆహ్లాదం, సంతోషం, నయనానందం. పులకించిన చిన్నారులు, తల్లిదండ్రులు, ప్రదర్శన వీక్షకులు. చదువు, ఆటలే కాక వైజ్ఞానిక, నృత్య, నాటిక ప్రదర్శనలతో ఎవరికి అందనంత ఎత్తులో విజయభారతి విద్యార్థి లోకం. ఇక డీటెయిల్స్ చూస్తే రామాయణ మహాగాథకు చిత్రరూపమిస్తూ విజయభారతి విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అబ్బురపరిచింది. వివిధ పాత్రల్లో నటించిన చిన్నారుల వేషధారణలు, ఆహార్యం, వాచకం కన్నుల పండుగగా సాగింది. ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది. రామాయణ నాటిక కళా ప్రదర్శన సాగినంతసేపు కరత్వాల ధ్వనులు మిన్నిముట్టాయి. ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బీజేపీ రాష్ట్ర నేత చెల్లపల్లి నరసింహారెడ్డిలు విద్యార్థుల అభినయం పట్ల మంత్రముగ్ధులయ్యారు. చిన్నారులకు బంగారు భవిష్యత్తు కలగాలని దీవించారు. ఇంతటి మేలిమి బంగారాన్ని తయారు చేస్తున్న విజయభారతి విద్యా సంస్థ కరస్పాండెంట్ సేతును అభినందించారు. మదనపల్లె ప్రైవేట్ పాఠశాలల ఫలితాల్లో కానీ, క్రీడల్లో కానీ, ప్రోగ్రామ్స్ లో కానీ విఖ్యాత విజయభారతి మేటి అనడానికి ఆ పాఠశాల విద్యార్థుల ప్రతిభ, నైపుణ్యాలే నిదర్శనమని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. గత 2.5 దశాబ్దాలుగా మదనపల్లెలో ఉత్తమ పాఠశాలగా పేరుగాంచిన విజయభారతి దసరా సెలవులను పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసిన సంపూర్ణ రామాయణ నాటిక ఆహుతుల్ని కట్టిపడేసింది. దశరథ మహారాజు సంతానం కోసం నిర్వహించే యజ్ఞం నుంచి సీతారాముల పట్టాభిషేకం వరకు విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ ఘట్టం చిన్నపాటి సినిమా ప్రదర్శనను తిలకించిన అనుభూతి కలగజేసింది. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బీజేపీ రాష్ట్ర నేత చల్లపల్లి నరసింహారెడ్డిలు సైతం తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయారు. రమణీయమైన వీడియో గాత్రానికి అనుగుణంగా విద్యార్థులు ఆయా పాత్రల్లో ఒదిగిపోయి ఎంతో పరిణితి చూపించారు. ప్రధానంగా సీతారాములుగా అభినయించిన పిల్లలు మెయిన్ స్ట్రీమ్ సినిమా తెరపైన కనిపించే హీరో హీరోయిన్లను తలదన్నేలా ఉన్నారని ప్రశంసలు తల్లిదండ్రుల్లో వినిపించింది. విద్యార్థుల కేరింతల మధ్య ఏమాత్రం తడబడకుండా పాత్రధారులు తమ తమ క్యారెక్టర్లకు జీవం పోశారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అద్భుతమైన చదువులకు తోడు విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేకి మిత్రులు, కళాశాల కరస్పాండెంట్ సేతు పడే తపన వర్ణించలేమని కొనియాడారు. రామాయణ నాటికను ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలని విద్యార్థులకు సూచించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కరస్పాండెంట్ సేతు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. రియల్లీ కాకపోతే ఒక చిన్న ఏమంటే క్యాంపస్ చాలా చిన్నది. ఈ క్యాంపస్ ఇంకా పంచలా తప్పకుండా దీనికి ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ ప్లాన్ చేశాము. తప్పకుండా క్యాంపస్ కోసం ప్లాన్ చేస్తాము. క్యాంపస్ ఇంకా అట్లీస్ట్ ఒక 1.5 to 2 acres ఏరియాలో క్యాంపస్ ఉంటేనే ఇంకా, ఎందుకంటే సేతన్న ఒక సేవా స్ఫూర్తితో స్కూల్ పిల్లలకు ఫీజుల్లో అన్నింటిలో మాకు ఎంతో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇన్ కోఆర్డినేషన్ టు దట్ నేను కలెక్టర్ గారికి మాట్లాడి తప్పకుండా ఇది మదనపల్లి పట్టణానికి ఒక మంచి స్కూల్, ఇది దీనికి అన్ని విధాలుగా క్యాంపస్ పెంచేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్పి సైన్యంగా తెలియజేస్తూ గాంధీన రండి పైకి అందరికీ పేరు పేరున. దళితుల హక్కుల కోసం నిరసనలు చేస్తే మదనపల్లి డీఎస్పీ కేసులు నమోదు చేస్తారా? బీఎస్పీ నాయకులపై పెట్టిన కేసులను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడుపై నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం.
హైకోర్టులో పిల్ వేస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ స్పష్టం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించి వేసినందుకు గాను జనసేన ఎమ్మెల్యే దళిత డాక్టర్పై దాడి చేసినందుకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో బీఎస్పీ నాయకుడు బందెల గౌతమ్ కుమార్ మరియు బీఎస్పీ నాయకులపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బీఎస్పీ కార్యక్రమానికి ముందు ఆర్ఎస్ఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో 45 నిమిషాల పాటు లౌడ్ స్పీకర్లు పెట్టుకుని ధర్నా చేసినప్పటికీ వారిపై కేసులు నమోదు చేయకుండా కేవలం బీఎస్పీ నాయకులపైన మాత్రమే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. మదనపల్లి పట్టణంలో ఊరేగింపుల పేరుతో టీడీపీ పాటలు డీజే సాంగ్స్ పెట్టుకుని గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లు చేస్తా ఉన్నప్పటికీ పట్టించుకొని డీఎస్పీ దళితులపై కేసు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టి తాము అధికారంలోకి వస్తే దళితుల పక్షాన నిలబడతామని వారికి పదవులు ఇస్తామని వాళ్లకు రక్షణ కల్పిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జనసేనతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నేడు దళితులకు టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని మించి దాడులు చేస్తుందని ఆరోపించారు. బీఎస్పీ నాయకులపై కేసులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలియజేశారు. డీఎస్పీ కొండయ్య నాయుడు పైన కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని, అదేవిధంగా హైకోర్టులో పిల్ వేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొదలు పెట్టింది కనుక బీఎస్పీ దాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ గంగాధర్, దంపెట్ల శివ, గూడుపల్లి శివ, ప్రశాంత్ ప్రసాద్, మహేష్, రెడ్డప్ప, నరసింహులు, ప్రకాష్, హరి, అనూష్ తదితరులు పాల్గొన్నారు. మీరు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా? 100 రోజుల కూటమి ప్రభుత్వం దళితులపై 100 దాడులు జరిగాయి. ఈరోజు రఘురామకృష్ణంరాజుని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు దళితులకు ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా డిఎస్పీ కొండయ్య నాయుడు ప్రభుత్వం కొండయ్య నాయుడు గారిని డిఎస్పీ గారిని అడ్డం పెట్టుకుని దళితులని అణిచివేసే కుట్ర చేస్తానే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితుల పైన మేము దళితులకు రక్షణగా ఉంటామని చెప్పి కపట ప్రేమ చూపించి ఈ రోజు టీడీపీ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేనతో ఏర్పాటైన మీ కూటమి ఈ రోజు దళితుల పైన వరుసగా దాడులు చేస్తా ఉంటే ఇలాంటి అధికారులను అడ్డం పెట్టుకుని వాళ్ళపైన మారణహోమం లాంటి కార్యక్రమాలు సృష్టిస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం దీనిపైన స్పందించిన దాఖలాలు లేవు. స్పందించకపోగా ఏదైతే బహుజన సమాజ్ పార్టీగా మేము చూస్తున్న కార్యక్రమాలకు అడ్డుతగులుతూ మాపైన కేసులు పెడతా ఉన్నారు. అంటే దళితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం అధికారులు దళితులకు వ్యతిరేకంగా ఆ పక్కన ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ మాలాంటి వ్యక్తులంతా కూడా మేము వచ్చి మా హక్కును కాపాడుకోవడానికి మేము ధర్నా చేస్తా ఉంటే మా పైన కేసులు పెడతా ఉన్నారు. నిన్న లడ్డూ వ్యవహారం పైన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ధర్నా చేస్తే వాళ్ళపైన కేసులు కట్టారా? వాళ్ళపైన కేసులు కట్టారు, మా పైన మాత్రమే కేసులు కట్టారు. అదే విధంగా మొన్న వినాయక నిమజ్జనం రోజు పెద్ద గొడవ చేశారు, వాళ్ళపైన కేసులు కట్టారా? వాళ్ళపైన కేసులు కట్టా, మా పైన మాత్రమే కేసులు కట్టారు. ఎందుకంటే వాళ్ళ అగ్రకులాలలో మేమంతా కూడా దళితులం కాబట్టి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కొండయ్య నాయుడు గారి పైన ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయ్యి 4 నెలలు అయింది. వైసీపీ 5 ఏళ్ల పాటు నిరాటంకంగా అధికారం చెలాయించింది. జగన్ తనదైన శైలిలో పాలించారు. ఆయన సంక్షేమం పైన దృష్టి పెట్టి దానినే సర్వం అనుకున్నారు. ఇక జగన్ కోటరితోనే పాలన సాగించారు అన్న ప్రచారము సాగింది. ఇక ఆయన నమ్ముకున్న సంక్షేమము, సోషల్ ఇంజనీరింగ్ అన్ని కూడా ఘోర ఓటమిని అందించాయి. ఏపీ ప్రజలు వెరీ స్మార్ట్ అని మరోమారు విలక్షణ తీర్పుతో నిరూపణ అయింది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
4 నెలల పాలన పూర్తి అవుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం 60 నెలల పాలనలో ఇది 6% కాలం అన్నమాట. పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది టూ ఎర్లీ అని కూడా చెప్పాలి. కానీ అదే సమయంలో ప్రజలలో నానాటికి పెరుగుతున్న ఆశలు, ఆకాంక్షలు అన్నీ చూసుకున్నప్పుడు వారు ఈ 4 నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారా అంటే మధ్యతరగతి, ఎగువ తరగతి హ్యాపీస్ అని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో దిగువ తరగతిలో మాత్రం అసంతృప్తి కొంత ఉందని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పథకాల అమలులో ఇంకా క్లారిటీ లేకపోవడమే. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలల పాలనలో ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోయిందన్న చర్చ ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక సూపర్ 6 హామీలలో సామాజిక పెన్షన్ అన్నది ఒక్కటి మాత్రమే అమలు అయింది. మిగిలినవి అన్ని అలాగే ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా చర్చ అయితే సాగుతోంది. అయితే ప్రభుత్వం చెబుతున్న దానిని ప్రజలు నమ్ముతున్న పరిస్థితి ఇంకా ఉంది. అప్పులు చేసి గత ప్రభుత్వం గద్దె దిగిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం తంటాలు పడుతోందని, అన్ని సర్దుకొని ఏదో నాటికి తమకు అన్ని పథకాలు ఇస్తుంది అన్న ఆశ అయితే ప్రజల్లో ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీ విపక్షంలో ఉంది. మరి విపక్ష వైసీపీకి జనంలో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది అన్నది చూస్తే కనుక ఏమీ లేదు అనే అంటున్నారు. టీడీపీ కూటమి మీద అసంతృప్తి ఉన్నా కూడా అది వైసీపీ మీదకు సంతృప్తిగా టర్న్ అయితే కావడం లేదు. దానికి కారణాలు అనేకం. వైసీపీ 5 ఏళ్ల పాలన జనాలు చూసేసి ఉన్నారు. ఆ అనుభవాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దాంతో వైసీపీని ఓడించి పంపిన తమ తీర్పుని వారు ఇప్పటికే సమర్థించుకుంటూనే ఉన్నారని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి కూడా చూస్తే ఈ 4 నెలల్లో ప్రతిపక్షంగా పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు అని కూడా అంటున్నారు. దాంతో వైసీపీ ఓటమి పాలు అయిన తర్వాత ఆ పార్టీ నేతలు జనాలలో పెద్దగా కనిపించడం లేదని కూడా అంటున్నారు. ఈ రకమైన ప్రజాభిప్రాయం అయితే జనంలో ఉంది అని సర్వేలు చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుని పూర్తి స్థాయిలో పొందేందుకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉంది. హామీలు కూటమి పెద్దలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి టైం బ్యాండ్ అంటూ లేదు కదా అన్నది కూడా ఉంది. అన్నీ సర్దుకొని చివరి 2 ఏళ్లలో అమలు చేసిన ప్రజల మద్దతు కూడగట్టుకోవచ్చు అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా జస్ట్ 4 నెలలు మాత్రమే ఇప్పటికే అయ్యాయి. ఇంకా చాలా ఉంది. దాంతో ఏపీలో ఇది ఒక ప్రాథమికమైన ఒపీనియన్ గానే చూడాలని అంటున్నారు. రాజకీయం అంటే నిరంతరం పారే నది లాంటిది. ఎప్పుడు ఒకేలా ఉండదు. సో రేపటి రోజున జనం ఏమి అనుకుంటున్నారు అనే కంటే ఎన్నికల వేళకు వారి అసలైన ఒపీనియన్ అన్నదే ముఖ్యమని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాలెం మొగిలి ఘాట్ రోడ్ ప్రమాదాలు మరవకనే అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగల్లు పరిధిలోని సర్కారు తోపు క్రాక్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లారీ బస్సు ఎదురుగా ఢీకొనడంతో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు పరిస్థితి విషమంగా మారింది. క్షతగాతులను హుటాహుటిన పోలీసులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 3 తిరుపతికి రెఫర్ చేశారు. కురబలకోట మండలంలోని సర్కార్ తోపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్రంగా గాయపడగా వారిలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన సమాచారం అందుకున్న 102 వాహనాలు పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని క్షతగాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్ను జేసీబీ సాయంతో వెలికితీశారు. ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 40 మందిని జిల్లా ఆసుపత్రికి 108 ఆటోల్లో తీసుకువచ్చారు. గాయపడ్డ క్షతగాత్రులు పెట్టే ఆర్తనాదాలు బంధువుల రోదనలు మిన్నంటాయి. గాయపడ్డ 40 మందిలో పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆర్టీసీ అధికారులు గాని ఉన్నతాధికారులు గాని రాకపోవడంతో అత్యవసర కేసులు తిరుపతికి తరలించలేని పరిస్థితి నెలకొంది. సబ్ కలెక్టర్ స్పందించాలని పలువురు బాధితుల బంధువులు కోరారు. సిటిఎం పంచాయతీలోని ఆలయ భూముల వివాదం ముదురుతోంది. అభయాంజనేయ స్వామి ఆలయానికి చెందిన దాదాపు 5 ఎకరాల భూములు టీడీపీకి చెందిన రెడ్డి స్వామి విక్రయించేశాడని ఇటీవల పత్రికలో ప్రచురితమయ్యాయి. ఈ తతంగం వెనుక సిటిఎం పంచాయతీ సర్పంచ్ భర్త బండపల్లి అక్కులప్ప ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మంగళవారం సిటిఎంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయ భూముల విక్రయం అవాస్తవమని, తనపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని రెడ్డి స్వామి కోరారు. సిటిఎం సర్పంచ్ భర్త అక్కులప్ప ప్రభుత్వ భూములను అమ్మేశాడని ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపణలు చేశారు. మదనపల్లె మండలం సిటిఎం గ్రామ పంచాయతీ 2లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ భూముల విక్రయం అవాస్తవమని కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ఆలయ మాన్యం భూమి 5 ఎకరాలు ఉండేదన్నారు. ఇందులో 3 ఎకరాల భూమిని స్థలదాతలు వారి అవసరాల నిమిత్తం విక్రయించారన్నారు. అయితే ప్రస్తుతం ఆలయ పరిధి
పరిధిలో 1.36 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ 3 ఎకరాల భూమిని సిటిఎం మాజీ సర్పంచ్ రెడ్డి రాంప్రసాద్ 2 కోట్ల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడని పత్రికల్లో వార్తలు రాయించడం అవాస్తవమన్నారు. ఆలయ స్థలదాతలు గతంలో విక్రయించిన మాట వాస్తవమన్నారు. ఈ విషయం గ్రామస్తులకు తెలుసన్నారు. అన్నీ తెలిసినా కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. కాగా సిటిఎం2 గ్రామ సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త గత వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను దురాక్రమణ అన్యాక్రాంతం చేశాడని వాపోయారు. ముఖ్యంగా వంక, చెరువు, పోరంబోకులను విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు. అలాగే తన కుటుంబీకుల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించి ఆక్రమణకు పాల్పడ్డాడని వివరించారు. తరాలుగా సిటిఎం గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములను కాపాడుతూ వచ్చామన్నారు. అయితే పెద్దిరెడ్డి కుటుంబ అండదండలతో గ్రామంలో ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో భూములను ఆక్రమించి కోట్లకు పడగలెత్తాడని తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సిటిఎం గ్రామాన్ని సర్వనాశనం చేశాడని పేర్కొన్నారు. ఇతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఓసూరి కిరణ్, చల్లా నరసింహులు, శ్రీనివాసులు, ప్రభాకర్ రెడ్డి, రాజు, వేమన్న, వెంకట శివ, నాగేంద్ర, రమణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇప్పుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజున 2 పత్రికల్లో సిటిఎంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి 2 వార్తలు వచ్చినాయి. దాంట్లో రెడ్డి స్వామి అనే పేరు అంటే నేనే రెడ్డి స్వామి సర్పంచ్ సిటిఎం. అది వాస్తవ పరిస్థితులు ఏమంటే, అది ఆంజనేయ స్వామి గుడికి మా ముత్తాత డాగరాజు భూమి దానం ఇచ్చినారు. దాన్ని మా చిన్నాన్నగారు మాజీ సర్పంచ్ డాగరాజు గారు 2001లో దాంట్లో కొత్త భూమిని 3 ఎకరాల వరకు భూమిని అమ్మి రిజిస్టర్ చేయించారు ఆయన. దాంట్లో ఆయన అప్పట్లో మా కుటుంబానికి యజమాని కాబట్టి ఆయన రిజిస్టర్ చేసిన దాంట్లో మేము ఏ రోజు ఆయనకి అడ్డు చెప్పలేదు కాబట్టి ఆయన ఎక్కడ చవరాలు పట్టుంటే అక్కడ పెట్టే పరిస్థితి ఉండింది కాబట్టి అప్పట్లో మేము సాక్షి సంతకాలు వేయడం జరిగింది. కానీ నిన్న కొంతమంది వ్యక్తులు పేపర్లో ఏం చెప్తారంటే, నేనే రిజిస్టర్ చేసి 2 కోట్ల విలువ చేసే భూములు అమ్మేశానని చెప్పేసి అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేశారు నా పైన. వాస్తవ పరిస్థితి అయితే అది రిజిస్టర్ చేయించింది డాగరాజు 2001వ సంవత్సరంలో, అంటే 22 ఏళ్ల ముందుటి మాట అది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు పైకి వచ్చిందంటే, మేము వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలు సిటిఎం2లో అక్కులప్ప ప్రజెంట్ సర్పంచ్ భర్త అక్కులప్ప చేసిన అరాచకాలను, భూకబ్జాలను వీటిని అన్నింటినీ బయట పెట్టి ఎండగడుతున్నాము అని చెప్పేసి ఉద్దేశంతో మేము మా ఎమ్మెల్యే గారు, మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి దిశానిర్దేశంతో పేద ప్రజలకు అన్యాయం ఎక్కడ జరిగింటే అక్కడ మీరు పోయి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి కల్పించండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేయడం వల్ల మేము ఆయన అక్రమాలను బయట పెడుతున్నామని చెప్పేసి ఆ దురుద్దేశంతో ఇది ఎప్పుడో 20 ఏళ్ళ ముందు జరిగిండే విషయాన్ని ఇప్పుడు నా మీద హైలైట్ చేసి పత్రికల ద్వారా నన్ను కించపరిచే విధంగా రాయడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఇది వివరణ ఇచ్చి దీన్ని ప్రజలకు అందరికీ తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. దీంట్లో 3 ఎకరాల భూమి అమ్మేశారని చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు భూమి ఆలయం ఉండే భూమి ఎకరా 36 సెంట్లు, అది ఆయిల్పాడ్ రోడ్లో రోడ్డు సైడ్ ఉంది. ఇది ఆలయం ఉండే స్థలము. దాంట్లో ఎకరా 36 సెంట్లలో 70 సెంట్ల భూమిని ఈ సోకాల్డ్ అక్కులప్ప మా చిన్న కుమారుడు అరవింద్తో చేతులు కలిపి 70 సెంట్లకు అక్రమంగా రికార్డులు సృష్టించి సబ్ డివిజన్ చేసి పాస్బుక్ 1B పొంది దాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. అది చేసిన తర్వాత అది నేను తెలుసుకొని, అది మా కుటుంబానికి సంబంధించిన భూమి కాబట్టి ఆల్రెడీ మేము ఒక పొరపాటు చేసినాము, దేవుని భూమి అమ్మేసినామనే ఉద్దేశంతో ఈ పొరపాటు పని జరగకూడదనే అభిప్రాయంతో ఆ ఎకరా 30 సెంట్లు దేవునికే ఉండాలనే అభిప్రాయంతో నేను వాళ్ళు సబ్ డివిజన్ చేసి రికార్డు పొందిన తర్వాత నాకు మరుసటి రోజు విషయం తెలిస్తే వెంటనే నేను దాన్ని ROR అప్పీల్ చేశాను సబ్ కలెక్టర్ గారి దగ్గర. 2020 17వ తేదీ 8వ నెల 2020లో నేను అప్పీల్ చేశాను, ROR అప్పీల్ చేశాను. ఏమి సదరు పాస్బుక్ను 1Bని రద్దు చేయవలసిందిగా కోరుతూ అప్పీల్ చేస్తే, పోయిన సంవత్సరము దానికి మళ్ళీ ROR అప్పీల్ పెండింగ్లో ఉండగానే 17 జూలై 2023లో ఈ సోకాల్డ్ రెవెన్యూ వాళ్ళు దాని పాస్బుక్ 1B ఇవ్వడం జరిగింది. ROR అప్పీల్ పెండింగ్లో ఉండగా
సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి రాసినారు. డీటెయిల్స్ మొత్తం పూర్తి రిపోర్ట్ రాసి పంపించమంటే ఒక 4 ఏళ్లుగా రెవెన్యూ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేము కనీసం రిపోర్ట్ పంపించలేకపోయినాం సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి. బికాజ్ ఈ అక్కులప్ప వల్ల. ఈయన అక్కులప్ప గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి పిఎన్ అని చెప్పుకుంటూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ముఖ్య శిష్యుని అని చెప్పుకుంటూ ఆయన అధికారులను బెదిరించి ఈ ఫైల్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోకుండా అది పెట్టినారు. నేను ఎప్పుడు పోయి అడిగిన ఎంఆర్ఓ కానీ బిఆర్ఓ కానీ ఫైల్ కనపడలేదు. 4 ఏళ్ళుగా నేను చిత్రవద అనుభవించినాను ఈ దేవాలయం భూమి కోసం. నేను అయినా న్యాయం చేసుకోలేకపోయాను. ఏమంటే ఇప్పుడు వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు. నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశము CTM 2 సర్పంచ్ భర్త అయినటువంటి బండపల్లి అక్కులప్ప అక్రమాల పైన ఆయన వంకల పొరంబోగు, చెరువు పొరంబోగులు ఆక్రమించుకొని ప్రజలను ఉప్పిపెట్టి ఈయన చేస్తున్నటువంటి వ్యవహారాలు మీకు కొన్ని వివరిస్తాము. మా దగ్గర సర్వే నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఆల్రెడీగా కలెక్టర్ దృష్టికి తీసుకొని మా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయాము. CTM గ్రామం సర్వే నెంబర్ 448/1లో మహతి నర్సింగ్ కాలేజ్ వద్ద సంజీవ్ నగర్ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో 30/5/1980లో ప్లాన్ అప్రూవల్ అయింది. పంచాయతీ రిజర్వేషన్ నెంబర్ 74 రెజల్యూషన్ చేసి 187వ ఫ్లాట్ నుంచి 196వ ఫ్లాట్ వరకు ఈయన ప్రజా అవసరాలకు ఉపయోగించుకోవాల్సింది వాళ్ళ అమ్మ పేరున, వాళ్ళ భార్య పేరు పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పైన 9 గుంటలు, దాని వాల్యూ ఇంచుమించు 1,60,00,000 ఆయన ఆక్రమించుకొని ప్రజలను మభ్య పెడుతున్నాడు. ఇది ప్రజా అవసరాలకు కావాల్సిన లేఅవుట్ అది అంట. 9 గుంటలు ప్రజా అవసరాలకు ఇవ్వాలి లేఅవుట్లో. ఇది సొంతానికి ఆయన భార్య అమ్మ మీద రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంకొకటి CTMలో గ్రామ సర్వే నెంబర్ 779/2లో ఇంద్రమ్మ కాలనీలో ఎంతమందికి అనారోగ్యం నువ్వు ఇచ్చినావో, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా నువ్వు వాళ్ళ దగ్గర 1,00,000 నుంచి 4,00,000 వరకు వసూలు చేసి ఇంద్రమ్మ కాలనీలో ఒక్కొక్క ఫ్లాట్ అమ్మిడి మీరు వాస్తవమా కాదా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు నిరూపించుకున్నాక మాకు ఎక్కడైనా సరే వచ్చేందుకు సిద్ధమా? CTM క్రాస్ రోడ్ పంచాయతీ ఆఫీస్ కాడ నువ్వు రా, మేము నిరూపిస్తాం. మా దగ్గర సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఇవన్నిటికీ నువ్వు మభ్య పెట్టడానికి ఈరోజు ఆంజనేయ స్వామి విషయం ముందుకు తీసుకొస్తున్నావు. వైఎస్ఆర్సీపీలో కొంతమంది కోవర్టుగా పనిచేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని అక్కులకు మేము తెలియజేస్తున్నాం. మరియు మదనపల్లి తిరుపతి CTM గ్రామం క్రాస్ రోడ్ సర్వే నెంబర్ 732 చెరువు పరంలో ఒక స్థలంలో ప్రజా అవసరాల కొరకు డిజిటల్ లైబ్రరీ అని చెప్పుకొని నువ్వు మీ అమ్మ పేరు మీద రిజిస్టర్ చేసి పాడిపిస్తున్నావు. అది ఎవరు అబ్బసో తెలివి మేము అడుగుతున్నాము. మీ నాన్న ఏమన్నా పెట్టాడా అని అడుగుతున్నాము. గవర్నమెంట్ భూమిని నువ్వు ఎట్లా ఆక్రమించుకొని మేము అమ్మాయి పేరు మీద రిజిస్టర్ చేసుకుంటున్నావు అని అడుగుతున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, ప్రజల ముందు వచ్చి చర్చకు రా, చర్చకు మేము సిద్ధం. ఈరోజు మదనపల్లి ఎంత ప్రశాంతతకు మారిపోయినట్టు మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్స్ దహనం కేసుతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మారుమోగుతోంది. ఆ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిగా విచారణకు పిలిపించబడినటువంటి అక్కులప్ప అనే వ్యక్తి ఈరోజు CTM 2 గ్రామ సర్పంచ్ భర్త. వారి అమ్మ పేరుతో సర్వే నెంబర్ 832 CTM ట్యాంక్ పొరంబోగది, అందులో డిజిటల్ లైబ్రరీ పేరుతో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పట్టా వారి తల్లి లక్ష్మమ్మ పేరుతో వైఫ్ ఆఫ్ వెంకటరమణ ఇంటి పట్టా తీసుకునేది వాస్తవం అవునా కాదా? మరి మదనపల్లిలో నివాసం ఉంటున్నటువంటి లక్ష్మమ్మకి CTM 2 గ్రామంలో ఈశ్వరమ్మ సర్పంచ్ అయిన తర్వాత ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ దీని మీద విచారణ ప్రారంభించాలనే ఉద్దేశంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి వచ్చినటువంటి అన్ని కంప్లైంట్స్ని బేస్ చేసుకొని విచారణ జరిపించమని చెప్పేసి రెవెన్యూ వాళ్ళని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. CTM శ్రీ అభయాంజనేయ స్వామి భూముల వివాదం అగ్గిరాజేసింది. శ్రీ అభయాంజనేయ స్వామి మాన్యం దాతలు తమ కుటుంబీకులే అన్న రెడ్డి స్వామి. తనపై అసత్య ఆరోపణల వెనుక CTM 2 సర్పంచ్ భర్త బండపల్లి అక్కులప్ప అంటూ ధ్వజం. కబ్జాదారుడు వైసీపీ నేత అక్కులప్ప అంటూ కూటమి నాయకులు ప్రెస్ మీట్. సర్వే నెంబర్లతో సహా అక్కులప్ప మీద ఆరోపణలు. లారీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో 40 మందికి తీవ్ర గాయాలు. 3 తిరుపతికి రెఫర్ చేసిన వైద్యులు. తంబలపల్లి నియోజకవర్గం అంగళ్ళు పరిధిలోని సర్కార్ తోపు వద్ద మలుపులో సంఘటన. క్షతగాత్రులతో నిండిపోయిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి. మిన్నంటిన రోదన్లు, బంధువులు ఆర్తనాదాలు.
విఖ్యాత విజయభారతి పాఠశాలలో కన్నుల పండుగగా రామాయణ నాటక ప్రదర్శన. విద్యార్థుల వేషధారణ, ఆహార్యం, వాచకం, నటనా కౌశలం, నభూతో నా భవిష్యత్. ఆహుతుల చూపులు తిప్పుకోనియని ప్రదర్శన. ఎమ్మెల్యే షాజహాన్, బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డిలు దీవెనల, అభినందనల వర్షం. ఆద్యంతం రమణీయం, ఆహ్లాదం, సంతోషం, నయనానందం. పులకించిన చిన్నారులు, తల్లిదండ్రులు, ప్రదర్శన వీక్షకులు. చదువు, ఆటలే కాక వైజ్ఞానిక, నృత్య, నాటిక ప్రదర్శనలతో ఎవరికి అందనంత ఎత్తులో విజయభారతి విద్యార్థి లోకం. క్షణక్షణం పోరాటం, కనం కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.